ఏపీలో పొలిటికల్ వార్ జరుగుతుంది. గుంటూరు మిర్చి యార్డ్లో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. అటు జగన్ వ్యాఖ్యలపై మంత్రులు ఘాటుగానే స్పందించారు. జగన్ మిర్చి యార్డు పర్యటన పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. జగన్ అన్ని అబద్ధాలే చెబుతున్నారని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రులు వెల్లడించారు. ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. మేము వచ్చి 8 మాసాలు అయింది, గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ, రైస్. నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. గుంటూరు మిర్చి యార్డు పేరుతో కొత్త డ్రామాకి తరలిస్తాను. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి అడుగుతాను. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. మీ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదు. ఇవాళ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్రలో కూడా కలవరిస్తున్నారంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది, ఎవరి పేరు ఉందని వెతుకుంటున్నారు. మేము అనుకున్నట్టయితే వచ్చిన 1-2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. గుర్తుపెట్టుకున్న వైసీపీ నాయకులందరికీ. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, వంశీయును నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను, మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ, మందులు డోసు పెంచమ్మా, ఇంటికి మందులు సరిగా పనిచేయడం లేదు. మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు. ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వలే. ప్రజలు పక్కన తోసి చీయని పక్కన పెట్టారు మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రావడం లేదు. కాకపోతే వస్తే అసెంబ్లీ సమావేశాలకు రండి, లేదా రాజీనామా చేసి